ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ నా వందనములు. ఈరోజు మనము కీర్తన గ్రంథము 10వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములో నీవెందుకు దాగియున్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరించుదురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల యందలి మాటు చోటులలో పొంచియుందురు. చాటైన స్థలముల్లో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులు పట్టుకొనవల్లని పొంచి చూచును. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలత్కారం వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరిచిపోయిను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా, లెమ్ము, దేవా, బాధపడు వారిని మరవక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములో అనుకొనుట ఎలా? నీవు దీనిని చూచి ఉన్నావు కదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయకుడువై ఉన్నావు. దుష్టులు భుజమును విరక్కొట్టుము. చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడకపో వరకు దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశముల నుండి అన్ని జనులు నశించిపోయిరి. యెహోవా, లోకులు ఇకను భయాకారులు కాకుండునట్లు బాధపడే వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. దీవించునుగాక. మన వినికిడిలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీ మహాఘనమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు. నాయన, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో నాయన, అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా నాయన, అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అప్పుల సమస్యల చేతను తండ్రి, అశాంతి అసమాధానము చేతను బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన, ప్రయాణాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ తమ గమ్యము చేరుకుంటకు సహాయం చేయి. ఏ అవసరతో ఏ అక్కరతో ఉన్నారో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి అవసరతని, వారి ప్రతి అక్కరిని మీరు తీర్చండి ప్రభువా. నీ యందు విశ్వాసం ఉంచువాడిని ప్రభువా కలవరపడడం చెప్తున్నావు ప్రభువా. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని నాయన, ఈ వాక్యం వారి హృదయంలో ఫలింప చేయండి ప్రభువా. ఈ పగలంతా వారిని జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభువా. మీ దయాదాక్షిణములు, కృపా కనికరములు తండ్రి వారి మీద ఉంచమని, వారికి ఉన్న ప్రతి అవసరతని, అక్కరిని యేసుక్రీస్తు నామములో తీర్చమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.